హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీ ఎయిర్డ్రాప్ ఏదైనా లిస్టింగ్ అయిన తర్వాత మీ టెలిగ్రామ్ వాలెట్ నుండి విత్డ్రా చేసి బైబిట్ ఎక్స్చేంజ్లో అమ్మేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. టోన్ బ్లాక్ చైన్ ద్వారా వచ్చే ఏ కాయిన్ అయినా ముందుగా టెలిగ్రామ్ వాలెట్లో లిస్ట్ అవుతుంది. చాలా మందికి టెలిగ్రామ్ వాలెట్లో కాయిన్స్ అమ్మడం తెలియకపోవచ్చు. అందుకోసం మీరు అమ్మాలనుకున్న కాయిన్ను సింపుల్గా బైబిట్ ఎక్స్చేంజ్కి విత్డ్రా చేసి బైబిట్లో అమ్మేయండి. దానికోసం మనం టెలిగ్రామ్ వాలెట్ నుండి ఒక కాయిన్ విత్డ్రా చేసి బైబిట్ ఎక్స్చేంజ్లో అమ్మి చూద్దాం. ఫ్యూచర్లో ఏ కాయిన్ లిస్ట్ అయినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. దానికోసం ముందుగా మనం బైబిట్ ఎక్స్చేంజ్ని ఓపెన్ చేద్దాం. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో అసెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయి: P2P ట్రేడింగ్, బైవిత్ ఐఎన్ఆర్, డిపాజిట్ క్రిప్టో. మూడవదైన డిపాజిట్ క్రిప్టోపై క్లిక్ చేద్దాం. ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు ఏ కాయిన్ అయితే టెలిగ్రామ్ వాలెట్ నుండి విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ కాయిన్ పేరు ఇక్కడ మనం టైప్ చేయాలి. నేనైతే నాట్ కాయిన్ను విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏ కాయిన్ విత్డ్రా చేసినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, ఏం తేడా ఉండదు. సో ఇప్పుడు నాట్ కాయిన్ పేరు పైన సెర్చ్ బార్లో టైప్ చేద్దాం. NOT. చూడండి, ఇక్కడ నాట్ అని వచ్చింది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూజ్ ఏ చైన్ టైప్. ఇక్కడ మనకు టోన్ ఒకటే కనిపిస్తుంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్ టోన్తో పాటు TRC20 అని, BEP20 అని కూడా ఉండొచ్చు. కానీ మనం టోన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు టోన్పై క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ నోటీస్ అని వచ్చింది. టు ఎన్ష్యూర్ ఎ సీమ్లెస్ డిపాజిట్ ఎక్స్పీరియన్స్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ యూజ్ బోత్ ద నాట్ డిపాజిట్ అడ్రస్ అండ్ నాట్ డిపాజిట్ మెమో. మన డిపాజిట్ అనేది ఫెయిల్ కాకుండా ఉండాలంటే డిపాజిట్ అడ్రస్తో పాటు మెమో కూడా తప్పకుండా ఫిల్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేద్దాం. ఇది నాట్ కాయిన్ డిపాజిట్ అడ్రస్. దీన్ని మనం కాపీ చేసి టెలిగ్రామ్ వాలెట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కాపీ చేస్తున్నా. ఇప్పుడు మనం టెలిగ్రామ్ వాలెట్కి వెళ్దాం. టెలిగ్రామ్ వాలెట్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము విత్డ్రా చేయాలనుకున్న నాట్ కాయిన్ని ఇందులో సెలెక్ట్ చేసుకుందాం. నాట్ కాయిన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి: సెండ్, రిసీవ్, యాడ్ క్రిప్టో, ఎక్స్చేంజ్. సో మనం ఏం చేయాలనుకుంటున్నాం, నాట్ కాయిన్ని బైబిట్కి పంపించాలనుకుంటున్నాం కాబట్టి సెండ్ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చినాయి: యువర్ టెలిగ్రామ్ కాంటాక్ట్, ఎక్స్టర్నల్ వాలెట్, యువర్ టోన్ స్పేస్. మనం ఎక్స్టర్నల్ వాలెట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎక్స్టర్నల్ వాలెట్ పై క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు నాట్ అడ్రస్ అని వచ్చింది కదా, మనం బైబిట్లో కాపీ చేసిన డిపాజిట్ అడ్రస్ను ఇక్కడ పేస్ట్ చేద్దాం. కింద కంటిన్యూ ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. మనం ఎన్ని నాట్ కాయిన్స్ అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నామో ఆ సంఖ్యను ఇక్కడ టైప్ చేయాలి. నేనైతే 200 నాట్ కాయిన్స్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ 200 అని టైప్ చేస్తా. 200. ఇప్పుడు కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫీ 100 నాట్ ఈక్వల్ టు 1.07 USDT. అంటే మనం నాట్ కాయిన్స్ విత్డ్రా చేస్తున్నందుకు గాను 1.07 USDT ఫీ రూపంలో ఖర్చు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక్క USDT ఫీ అనేది ఖర్చు అవుతుంది. అంటే 200 నాట్ కాయిన్స్ విత్డ్రా చేస్తేనే 1 USDT ఖర్చు అయినప్పుడు ఇంకెక్కువ నాట్ కాయిన్స్ విత్డ్రా చేస్తే ఇంకెక్కువ ఫీ ఖర్చు అవుతుంది అంటే లేదండి. మనం ఎన్ని కాయిన్స్ విత్డ్రా చేసినా కూడా అంతే, ఒక USDT మాత్రమే ఖర్చు అవుతుంది. మీరు 10,000 కానీ 10 లక్షల నాట్ కాయిన్స్ విత్డ్రా చేసినా కూడా అంతే, ఒక USDT ఖర్చు అవుతుంది. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి ఈ 200 నాట్ కాయిన్స్ ఉన్నాయి కదా, వీటి ప్లేస్లో 400 నాట్ కాయిన్స్ టైప్ చేద్దాం. మనకు తెలుసు అప్పుడు ఎంత ఖర్చు అవుతుందో. 200 తీసేసి 400 రాయాలి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ పై క్లిక్ చేద్దాం. చూడండి, సేమ్ 1 USDT కదా. ఇప్పుడు ఇక్కడ పైన ట్యాగ్ ఆర్ మెమో ఉంది కదా, దీనికోసం మనం బైబిట్కి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మెమో అంటారు. దీన్ని కాపీ చేసి మనం టెలిగ్రామ్ వాలెట్లో పేస్ట్ చేద్దాం. కాపీ చేస్తున్నా.
ఇప్పుడు మళ్ళీ టెలిగ్రామ్ వాలెట్కి వెళ్దాం. దాన్ని ఇక్కడ మెమో అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేద్దాం. కన్ఫర్మ్ అండ్ సెండ్ పై క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఈ డిపాజిట్ అడ్రస్ను సరిగ్గా చూసుకుందాం. ఫస్ట్ 3 లెటర్స్ని, లాస్ట్ 3 లెటర్స్ని గమనిద్దాం. ఫస్ట్ 3 లెటర్స్ ఏమున్నాయి? ఈక్యూడి, లాస్ట్ 3 లెటర్స్ పీక్యూబి. ఇప్పుడు మళ్ళీ బైబిట్ ఎక్స్చేంజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 లెటర్స్ ఈక్యూడి, లాస్ట్ 3 లెటర్స్ పీక్యూబి కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మెమోను గమనిద్దాం. మెమో ఏముంది? 12581359. ఇప్పుడు టెలిగ్రామ్ వాలెట్కి వెళ్దాం. చూడండి, 12581359 కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు కన్ఫర్మ్ అండ్ సెండ్ పై క్లిక్ చేద్దాం. చూడండి, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ విల్ బీ కంప్లీటెడ్ సూన్. మన కాయిన్స్ బైబిట్లో డిపాజిట్ అవ్వడానికి కనీసం 10 నిమిషాల టైం పడుతుంది. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. బైబిట్లో మనకు కాయిన్స్ వచ్చినాయా రాలేదో చెక్ చేసుకోవడానికి ఇక్కడ అసెట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫండింగ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేద్దాం. చూడండి, నాట్ 400 కాయిన్స్ వచ్చినాయి కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.